మనం ప్రార్థన చేయమంటే పక్కవారు వింటారని ప్రార్థన చేస్తున్నాం. మనం పక్కవారి కోసం నువ్వు ప్రార్థన చేస్తే అది నీకు ఆత్మక ఫలింపు కాదు. ఎదుటివారు వింటారనేటువంటి ఉద్దేశంతో నువ్వు ప్రార్థన చేస్తే అది నీకు ఉపయోగం కాదు. ఎదుటివాని ఎదుట నేను గొప్పగా ఉండాలనే ఉద్దేశంతో నువ్వు వాక్యాన్ని అందిస్తే అది నీకు ఉపయోగం కాదు. నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఎదుటివారు వింటారని, పాట పాడినప్పుడు ఎదుటివారు వింటారు, చక్కగా పాడారని అంటారని, నువ్వు మనుషుల మెప్పుల కోసం నువ్వు పాటలు పాడి ప్రార్థన చేస్తే అది దేవుని దృష్టికి అసహ్యమైనది. అపోస్తలుడైనటువంటి పౌలు మాట్లాడుతూ ఉంటాడు, నేను మనుషుల్ని సంతోషపెట్టగోరుచున్నానా, నేను దేవుణ్ణి సంతోషపెట్టగోరుచున్నానా, నేను దేవుణ్ణి మెప్పు కోరుకొని కోరుచున్నానా, మనుషులు మెప్పును కోరుకొని కోరుచున్నానా? నేను మనుషులు సంతోషపెట్టి వాడనైతే క్రీస్తు దాసుడనే కాకయే పోదును అని అంటాడు. క్రీస్తు దాసుడినే కాదు అసలు నిజంగా నేను మనుషుని సంతోషపెట్టేవాడిని అయితే, నిజమైన దేవుని బిడ్డ అనబడినటువంటి వ్యక్తి, అతడు సేవకుడైనా, అతడు విశ్వాస అయినా, అతడు సండే స్కూల్ విద్యార్థి అయినా, అతడి దేవుని భక్తుడు ఎవడైనప్పటికీ మనుషులు సంతోషపెట్టడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇష్టపడడం. మనుషులు సంతోషపెట్టడం తన యొక్క లక్ష్యం కాదు, దేవుణ్ణి సంతోషపెట్టడమే తన యొక్క లక్ష్యం. తన మాట మాట్లాడినా, తన పాట పాడినా, తన ప్రార్థన చేసినా, తన వాక్యం చదివినా, తన నడిచినా, ప్రార్థన చేసినా, ఇంకా ఏది చేసినప్పటికీ, దైవపరమైనటువంటి విషయంలో ఏమి చేసినా, భక్తిపరమైన జీవితంలో ఏం చేసినా, తన యొక్క ప్రవర్తనలో ఏం చేసినా మనుషులు సంతోషపెట్టాలనే ఉద్దేశం ఎట్టి పరిస్థితుల్లోనూ రాదు. కేవలం నా దేవుణ్ణి సంతోషపరిస్తే నాకు అంతే చాలు అనేటువంటి స్వభావం ఏర్పడుతుంది. ఇది దేవుని దృష్టికి ఇష్టకరమైనటువంటిది. సేవ చేసే సేవకులు ఎప్పుడు మనుషులు సంతోషపెట్టడానికి కాదు, దేవుని సంతోషపెట్టడానికి చూసుకోవాలి. విశ్వాసులు ఎప్పుడు ఏదో సేవకులను సంతోషపరచాలి, పాస్టర్ గారిని సంతోషపరచాలి, సంఘ విశ్వాసులు సంతోషపరచాలనే అభిప్రాయంతో కాదు, ఏదో ఎక్కడో బయట నుంచి వస్తున్నారు విశ్వాసులు, కొత్త వారు, క్రైస్తవులు, వారిని సంతోషపరచాలనే ఉద్దేశంతో కాదు, దేవుణ్ణి సంతోషపరచాలి అనే ఉద్దేశంతో దేవుని మాట వింటూ ముందుకు సాగాలి. సేవకుడు అనబడినటువంటి వ్యక్తి ఈ స్థలానికి వచ్చి వాక్యాన్ని చెప్పేసి వెళ్ళిపోవడం పెద్ద కష్టమేమి కాదు. బాగా ఎక్కువంటే ఒక గంట ప్రసంగం చేసి వెళ్ళిపోవడం పెద్ద ఎక్కువేం కాదు, పెద్ద గొప్ప ఏమి కాదు. ఎవరైనా చెప్పు, వాక్యోపదేశకులు అంటారు వాళ్ళని, వాక్యం చెప్పేసి వెళ్ళిపోయేవారిని. వాక్యోపదేశకుడు కాదు దేవుని యొక్క సేవకుడు. అంటే సేవకుడు వేరు, వాక్యోపదేశకుడు వేరు. సేవకుడు వేరు, దైవ భక్తుడు వేరు. సేవకుడు వేరు, దేవుని యొక్క దాసుడు వేరు. సేవకుడు వేరు, పాస్టర్ గారు వేరు. పాస్టర్ గారు అంటే కేవలం వాక్యం చెప్పేసి వెళ్ళిపోతారు. సేవకుడు అలా కాదు, దేవుని దాసుడు అలా కాదు, దేవుని పనివాడు అలా కాదు. వాక్యం చెప్పేసి వెళ్ళిపోవడం తనకిష్టం కాదు. వాక్య ప్రకారం ప్రజలు నడుస్తున్నారా లేదా, అందరూ వాక్యాన్ని వింటున్నారా లేదా, వాక్యంలో ముందుకు సాగుతున్నారా లేదా, వాళ్ళ ఇంట్లో ఏమైనా సమస్య వచ్చిందా, వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేద్దాం. వాళ్ళ ఇంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వినాలన్నమాట. దయచేసి ఇంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినాయా, వారితో పరామర్శించి మాట్లాడాలి. ఇంట్లో ఏమైనా ఇబ్బందులు కలుగుతున్నాయా, అమ్మ అందరూ బాగున్నారా అని మాట్లాడేటువంటి స్వభావం. ఇంకా ఏమైనా పరిస్థితులు పోతే ఇంట్లో జరుగుతున్న ప్రతి ప్రాసెస్ని ముందుకు నడిపించుకుంటూ ముందుకు సాగడానికి ఇష్టపడేటువంటి వ్యక్తి సేవకుడు. ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రసంగం స్టార్ట్ చేశాను, ముగించాను, కంప్లీట్ చేశాను, వెళ్ళిపోయాను అనేటువంటి స్వభావం కాదు సేవకుడిది. సేవకుడు వేరు, పాస్టర్ గారు వేరు, వాక్యోపదేశకుడు వేరు. వాక్యోపదేశకుడు వాక్యం చెప్పేసి వెళ్ళిపోతాడు. వాక్యోపదేశకుడు పని డ్యూటీ కాదు. మేము ఉదాహరణ చెప్తున్నాను, లక్వరం వెళ్తున్నాం, లక్వరం వెళ్ళి వాక్యం చెప్పేసి వచ్చేస్తున్నాం. మేము అంతే, కేవలం వాక్యం చెప్పేసి వచ్చేస్తున్నాం. చిట్టవరంలో వాక్యం చెప్పేసి వెళ్ళిపోము. వాక్య ప్రకారంగా మనుషులు బ్రతుకుతున్నారా లేదా, ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఏమైనా సమస్యలు ఉన్నాయా, ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, వెళ్ళేమైనా మాట్లాడాలా, చక్కగా పాటలు పాడారా, సరైన రీతిలో పాట పాడారా, వాయిద్యాలు వాయించారు సరిగా వాయిద్యాలు వాయించారా, చప్పట్లు కొట్టేవారు సరిగా చప్పట్లు కొట్టారా, వాక్యాన్ని అందించేవారు సరిగా వాక్యాన్ని అందిస్తున్నారా, మందిరానికి ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా క్రియేట్ చేస్తున్నారా, మందిరంలో ఉన్నటువంటి సమస్యలు ఏమైనా తొలగించడానికి ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా, ఎంతమంది ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నారు, ఎంతమంది ఆధ్యాత్మికంగా దిగజారిపోతున్నారు, ఎంతమంది పరిచర్య చేయడానికి ఇష్టపడుతున్నారు, ఎంతమంది పరిచర్యలో వెనకబడిపోతున్నారు, ఎంతమంది సహకరించడానికి ఇష్టపడుతున్నారు, ఎంతమంది సహకారం ఎంచకుండా వెనకబడిపోతున్నారు, ఇవన్నీ చూసుకునేవాడు సేవకుడు. వాక్యాన్ని బోధించి వెళ్ళిపోవడం కరెక్ట్ కాదు. వాక్యాన్ని బోధించి వెళ్ళిపోవాలంటే ఎన్నైనా చేయొచ్చు, ఎన్ని ప్రసంగాలైనా చేయొచ్చు, ఎన్ని సంఘాలైనా స్థాపించవచ్చు. సంఘం అంటే అటువంటిది కాదు. ఓకే, విశ్వాసులు ఉన్నారు. విశ్వాసులు అనబడినటువంటి వీరు వాక్యాన్ని విన్నామా, వినేసి వెళ్ళిపోయామా అనేటువంటి స్వభావంతో కాదు విశ్వాసులు. వాక్యాన్ని వినటానికి వచ్చాం మనం. వాక్యాన్ని విన్నామా, ఆధ్యాత్మికంగా బలపడ్డామా, వాక్యం మాకు ఉపయోగపడ్డదా, దేవుడు తన దాసుల ద్వారా మాతో ఏం మాట్లాడాడు అని గ్రహించుకుంటూ వాక్య ప్రకారంగా జీవించడానికి ఇష్టపడేవారు విశ్వాసులు. అంటే మందిరంలో ఏమైనా పనులు ఉన్నాయా,
ఏమైనా చక్కబెట్టాలా? పాస్టర్ గారు చెప్పడం కాదు, మేమే చక్కబెట్టుకోవాలి. మందిరంలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ఎవరైనా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నారా? సంఘంలో నానా రకాలైనటువంటి మనుషులు ఉన్నారు. ఎవరు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో తెలియదు. ఎవరైనా యవనస్తులు పురుషులు కానీ, పురుషులు స్త్రీలు పురుషులను కానీ ఎవరినైనా పాడు చేస్తున్నారా? స్త్రీల్లో ఎవరైనా ఏమైనా చెడుగా ప్రవర్తిస్తున్నారా? పురుషుల్లో ఎవరైనా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నారా? మందిరం పనులన్నీ చక్కగా జరుగుతున్నాయా? మందిరంలో ఏర్పాట్లన్నీ చక్కగానే బాగానే సాగుతున్నాయా? ఏమైనా సౌండ్ సిస్టమ్ ప్రాబ్లమ్స్ వచ్చినాయా? మ్యూజిక్ సిస్టమ్ ప్రాబ్లమ్స్ వచ్చినాయా? పాటలు పాడేవారు ఎవరైనా చిరాగ్గా పాటలు పాడుతున్నారా? దేవుని యొక్క పనిని ఎవరైనా పాడు చేస్తున్నారా? ఆధ్యాత్మికంగా మనం ముందుకు సాగుతున్నామా? క్రిస్మస్లు ఎలా చేసుకుందాం? మీటింగ్స్ ఎలా జరిపించుకుందాం? వంట వార్పులు కార్యక్రమాలు చేర్పించేది ఎవరు? వంటకి తీసుకురావాల్సినటువంటి సరుకులు తీసుకొచ్చేది ఎవరో? ప్రాసెస్ అంతా ఎలా జరుగుతుంది? దీని అంతటినే కనిపెట్టుకునేవారు విశ్వాసులు. విశ్వాసం అంటే కేవలం దేవుని నమ్ముకొని దేవుని విశ్వసిస్తూ ముందుకు సాగిపోవడమే కాదు, సంఘంలో నాటబడినటువంటి వ్యక్తులు. సేవకునికి విశ్వాసకి కనెక్షన్ ఉంది. దేవునికి స్తోత్రం. నిద్ర వస్తుందా? వినండి. సేవకునికి విశ్వాసికి కనెక్షన్ ఉంది. సేవకుడు విశ్వాసి కలిపి పనిచేస్తే ఒక సంఘం స్థిరమైనటువంటి స్వభావంతో ముందుకు సాగుతుంది, దేవునికి నచ్చేటట్లు ముందుకు సాగలుగుతుంది. సేవకుడు, విశ్వాసి, దేవుడు ఈ ముగ్గురు కలిస్తేనే ఎత్తబడేటువంటి గుంపులో ఉండేటువంటి సంఘం. అంతేగాని ఊరికినే సేవకుడు చెప్పేస్తే, వాక్యం చెప్పేస్తే జరిగిపోదో, విశ్వాసులు వినేస్తే జరిగిపోదో, దేవునికి విశ్వాసికి, దేవునికి సేవకుడికి సంబంధం లేకుండా ఏమీ ప్రాసెస్ ఏమీ జరగదు. దేవునికి విశ్వాసికి సేవకునికి సంబంధం ఉండాలి. సేవకుడు అంటే ఈ ప్రాసెస్ ముందు చెప్పానే ఆ పని అంతటిని జరిగించాలి. విశ్వాసం అంటే ఇప్పుడు చెప్పానే దాన్ని అంతటిని జరిగించాలి. విశ్వాసం అంటే వాక్యాన్ని వినేసి వెళ్ళిపోవడం కాదు. సేవకుడు అంటే ప్రసంగం చెప్పేసి వెళ్ళిపోవడం కాదు. అలా చేసేయాలంటే ఎన్నైనా చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. మీరు ఎలా బ్రతికితే మాకేంటి అన్నట్టుగా చేసుకోవచ్చు. ఏదో ఊరు వెళ్తాం, ప్రసంగం చెప్పమని చెప్తారు, ప్రసంగం చెప్పేసి వచ్చేస్తాం. కానీ అక్కడున్న సేవకుడు చేసే ప్రాసెస్ వేరు, చెప్పేసి రావడం వేరు. ఈ సంఘంలో చెప్పేసి వెళ్ళిపోము, పని జరిగిస్తాం. ఎవరు ఎలా ఉంటున్నారు, ఎవరు ఎలా చేస్తున్నారు, అంతా బాగానే జరుగుతుందా, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ఇంకా నేను చాలామందిని అడుగుతుంటాను, మనలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నాకు చాలామంది చెప్పారు, మన విశ్వాసంలో కొంతమంది పురుషులు ఇలా ప్రవర్తిస్తున్నారు, కొంతమంది స్త్రీలు ఇలా ప్రవర్తిస్తున్నారు, కొంతమంది వాక్యాన్ని వినట్లేదు, వాళ్ళు సెల్ ఫోన్ చూస్తుంటే మేము డిస్టర్బ్ అవుతున్నాం, వాళ్ళు మాట్లాడుకుంటుంటే మేము డిస్టర్బ్ అవుతున్నాం, ఇలా ఫలానా వ్యక్తులు ఇలా మాట్లాడుతున్నారు, ఫలానా వ్యక్తులు ఇలా ప్రవర్తిస్తున్నారు. మీలో ఉన్న వాళ్ళే కొంతమంది నాకు చెప్పారు కొన్ని విషయాలు. చెప్పడం తప్పు కాదు. యేసేపు తన తండ్రికి తెలియపరిచాడు. తన తండ్రికి ఇదిగో అన్యులు ఇలా చేస్తున్నారు, చెడు చెప్పాడు. చెడు ఎక్కడ మాటలు అక్కడ చెప్పాడని అనుకుంటున్నారా? ఎక్కడ మాటలు అక్కడ చెడు, ఎక్కడ మాటలు అక్కడ మొయ్యడం, కొండాలి చెప్పడం కాదు. జరుగుతున్నటువంటి చెడు తండ్రి అయినటువంటి యజమానుడికి తెలియట్లేదు కాబట్టి ఇన్ఫర్మేషన్ అందజేశాడు. సేవకులమైనటువంటి మేము ఎక్కడుండి చూస్తాం, కానీ ఆ కింద ఏం జరుగుతుందో మాకు తెలీదు. ఈ మందిరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత ఏం జరుగుతుందో తెలీదు. తర్వాత మీరు ఏం మాట్లాడుకుంటున్నారో మాకు తెలీదు. ఎలా తెలుస్తుంది? మీలో మీరే కొంతమంది ఇలా జరుగుతుందండి అయ్యారు, ఇలా జరుగుతుంది, ప్రాసెస్ ఇలా ఉంటుంది, మనలో ఉన్న వాళ్ళు ఇలాగ ఇబ్బందిగా ఉంటున్నారు, ఇలా ఉన్న వాళ్ళు వీళ్ళకి ఇది ప్రాబ్లం, ఇక్కడ వీళ్ళకి సమస్య, అక్కడ వాళ్ళకి సమస్య, ఇక్కడ వీళ్ళకి ఇబ్బంది, ఇలా కొంత ఇన్ఫర్మేషన్ మనలో ఉన్న వాళ్ళు చెప్తేనే మాకు తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది? లేకపోతే అందునే కొన్నిసార్లు మన వాళ్ళందరూ ఎలాగుంటున్నారని అప్పుడప్పుడు చక్కగా చూసి రావడానికి వస్తున్నాం. మేము వస్తున్నామా? చూసి వస్తున్నాం ఎలా ఉంటున్నారు ఏంటని. సిచ్యువేషన్ బట్టి నేను చెప్తున్నా, సేవకుడు అంటే అన్నీ పరిశీలించుకుంటూ ఉండేవాడు. నేను వాక్యం చెప్తున్నాను, అవును, వాక్యమే చెప్పడానికే దేవుడు ఏర్పాటు చేశాడు సేవకుడిని. బాగా జ్ఞాపకం చేసుకోండి. పేతురు, ఈ భక్తులు అనబడినటువంటి వ్యక్తులు కొంతమందితో మాట్లాడుతూ ఒక మాట సెలవిచ్చారు. నేను వాక్యంలోనికి ఇంకా వేయలేదు, కొంత ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను, వేరేగా అనుకోవద్దు. అపోస్తుల కార్యాలు ఓపెన్ చేయండి ఒకసారి. అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయము 6వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుకుందాం. చదువమ్మా. నాలుగో వచనం కూడా. ఓకే, సరిపోద్దండి.
అపోస్తలుడైనటువంటి పేతురు మాట్లాడుతున్నటువంటి మాట, శిష్యుల సమూహాలందరినీ పిలిచి ఏమని చెప్తున్నాడంటే, ఇదిగో విధవరాండ్రుల మీద చిన్న చూపు చూస్తున్నారు, అనుదిన పరిచర్యలో ప్రాబ్లమ్స్ ఏర్పడుతున్నాయి, మందిరాన్ని తుడిచేవారు మందిరాన్ని తుడవట్లేదు, సామాన్లు శుభ్రపరిచేవారు సామాన్లను శుభ్రపరచట్లేదు, మందిరంలో ఉన్నటువంటి పరిచర్యను బలపరిచేవారు బలపరచట్లేదు, పాటలు పాడేవారు సరిగా పాటలు పాడట్లేదు, భోజనాలు వడ్డించేవారు సరిగా భోజనాలు వడ్డించట్లేదు, వంటలు చేసేవారు సరిగా వంటలు చేయట్లేదు, ఒకరినొకలాగా చూస్తున్నారు, ఒకరినొకలాగా భేదాలు కనబడుతున్నాయి అనేటువంటి ఒక ఇన్ఫర్మేషను అపోస్తలుడైనటువంటి పేతురు గారి దగ్గరికి వచ్చింది. ఈ పేతురు గారి దగ్గరికి వచ్చినప్పుడు పేతురు గారు అన్నారు, మేము వాక్యాన్ని బోధించగలం కానీ ఈ పనులన్నీ మేము ఎలా చేయగలము? నేను ఇప్పుడు భోజనాలు వడ్డించనా, నేను ఇప్పుడు సామాన్లు తోమనా, నేను ఇప్పుడు వాకలు తొన్నా, లేకపోతే నేను మందిరాన్ని శుభ్రపరచనా, ఈ పనులన్నీ చక్కబెట్టడానికి నేను చేయలేను, కాబట్టి ఈ పనులన్నీ చేయడం మా పని కాదు. మరి మా పని ఏంటి? 4వ వచనం, అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక ఉందమని చెప్పారు. మేము ప్రార్థన చేస్తాం, వాక్య పరిచర్య చేస్తాం. మేము ప్రార్థన చేయడం, వాక్య పరిచర్య చేయడం అనేటువంటి పని మీద మేము ఎడతెగక ఉంటాం. మరి మీరేం చేయాలి? మీరు చేసే ప్రాసెస్ ఏంటంటే భోజనాలు వడ్డించడం, అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానించడం, అనేక మందిని బలపరచడం, అనేక మందిని ప్రోత్సహించడం, అనేక మందికి సపోర్టివ్గా ఉండడం, మందిరాన్ని శుభ్రపరచడం, పాటలు పాడడం, ఈ ప్రాసెస్ అంతా మీరు చేయాలి. ఓకే, మీలో కొన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతున్నాయి కాబట్టి మీలో ఒక 7గురిని ఏర్పాటు చేసుకోండి. పెద్దల్ని, సంఘ పెద్దల్ని మన భాషలో చెప్పాలంటే 7గురిని ఏర్పాటు చేసుకోండి. 7గురు ఆత్మపూర్ణులైనటువంటి వారిని ఏర్పాటు చేసుకోండి. మీరు చదివింది అదే, ఆత్మపూర్ణులైనటువంటి 7గురిని మీరు ఏర్పాటు చేసుకున్నట్లయితే వారి మీద మేము చేతులు ఎత్తి ప్రార్థన చేస్తాము. అప్పుడు వారు ఆ ప్రాసెస్ జరిపిస్తూ ఉంటారు, ఆ పని జరిపిస్తూ ఉంటారు. ఏ పని? వంటలు చేయడమైనా, భోజనాలు వడ్డించడమైనా, మందిరాన్ని శుభ్రపరచడమైనా, మందిరంలో కావాల్సినటువంటి ఏర్పాట్లు చేకూర్చడమైనా, సరుకులు తీసుకుని రావడమైనా, అనేక మందిని ప్రోత్సహించడమైనా, అనేక మందిని బలపరచడమైనా, విధవరాండ్రుకి సపోర్ట్గా ఉండడమైనా, ఈ ప్రాసెస్ అంతా వాళ్ళు జరిపిస్తూ ఉంటారు. మేము చేయవలసిన పని ఏంటంటే ప్రార్థన చేయడం ఎందును, వాక్య పరిచర్య ఎందు మేము ఎడతెగగా ఉంటాం. మీరు చేయవలసిన పని అప్పుడు మీరు చేసుకుందరు కానీ అని ఏర్పాటు చేశారు. సంఘంలో ఉండవలసినటువంటి పరిస్థితి అది. సేవకుడు వాక్యాన్ని బోధిస్తూ ప్రార్థన చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నప్పుడు విశ్వాసులు అనబడినటువంటి ఆ 7గురిని ఎలాగైతే ఏర్పాటు చేస్తారో వాళ్ళు ఆత్మపూర్ణులుగా ఉండి పని జరిగించవలసినటువంటి బాధ్యత విశ్వాసులు అనబడిన వారి మీద ఉన్నది. వాక్యాన్ని వినేసి వెళ్ళిపోవడం కాదు విశ్వాసుల యొక్క పని, ప్రసంగం చెప్పేసి వెళ్ళిపోవడం కాదు సేవకుని పని. అంటే వాక్యోపదేశకుడు వాక్యాన్ని బోధించి వెళ్ళిపోతాడు, సేవకుడు పని జరిగిస్తూ ఉంటాడు. విశ్వాసి వాక్యాన్ని విని దాని ప్రకారం ప్రవర్తించడానికి ఇష్టపడాలి. వాక్యాన్ని విని వెళ్ళిపోయేటువంటి వారి వలె మనం ఉండడానికి వీల్లేదు. వాక్య ప్రకారం ప్రవర్తించవలసిన వారి వలె మనం ఉంటూ ఉన్నాం. ఇలా ముందుకు సాగిపోతూ ఉన్నప్పుడు మనకు కొన్నిసార్లు మనకు అనిపిస్తూ ఉంటుంది, ఈ పని చేయడం కరెక్టేనా, ఈ పని చెయ్యొచ్చా, ఈ పని చేయకూడదా, ఇలా ప్రవర్తించడం సరైన పద్ధతేనా, సరికాని పద్ధత అని మనకు అనిపిస్తూ ఉంటుంది. మన మనస్సాక్షి మనకి తెలియపరుస్తూ ఉంటుంది, అది మంచో చెడో. నీకెవ్వరూ నేర్పించవలసిన పని లేదు, నీకెవరో చెప్పవలసిన పని లేదు, నీకెవరో తెలియపరచవలసినటువంటి పని లేదు. దేవుని యొక్క ఆత్మ మాత్రమే నీకు బోధిస్తూ ఉంటుంది. యేసు ప్రభువారు మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో అనుకుంటూ ఒక మాట సెలవిస్తూ వచ్చారు. నేను సాత్వికుడను దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకుని. సరిపోద్దండి. నేను సాత్వికుడను దీన మనసు కలిగిన వాడను కనుక మీ మీద నా కాడిని ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువుగాను భారము తేలికగాను నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నది. దేవుని యొక్క ఆత్మ మనకేం చేస్తుందంటే తెలియపరుస్తూ ఉంటుంది, నేర్పిస్తూ ఉంటుంది. పరిశుద్ధాత్ముడు యేసు ప్రభువారు ఎలాగైతే నా యొద్ద నేర్చుకోండి అని చెప్పాడో, దేవుని యొక్క సన్నిధానానికి వచ్చినటువంటి మనం నేర్చుకోవడానికి వస్తున్నాం. మనం నేర్చుకొనుటకు నీ యొద్ద యేసు కూర్చుండి విందునయ్యా, నేర్చుకొనుటకు నీ యొద్ద యేసు
కూర్చుండి విందునయ్యా. నేర్పించు యేసయ్యా, నేర్పించు యేసయ్యా, నా మంచి బోధకుడా. నేర్పించు యేసయ్యా, నేర్పించు. నేర్చుకొనుటకు నీ యొద్ద యేసు కూర్చుండి విందునయ్యా. సూటిగా గుండెలలోకి చొచ్చుకొని పోవునట్లు చేటు తెచ్చు పాపములు కూర్చుకొనకుండునట్లు సూటిగా గుండెలలోకి చొచ్చుకొని పోవునట్లు చేటు తెచ్చు పాపములు కూర్చుకొనకుండునట్లు నేర్పించు యేసయ్యా, నేర్పించు యేసయ్యా, నా మంచి బోధకుడా. నేర్పించు యేసయ్యా, నేర్పించు యేసయ్యా. నేర్చుకొనుటకు నీ యొద్ద యేసు కూర్చుండి విందునయ్యా. దేవుని స్తోత్రం. నేర్చుకోవడానికి దేవుని యొక్క మందిరానికి వచ్చాం. నేర్చుకోవాల్సినటువంటి బాధ్యత నీ మీద నా మీద ఉన్నది. దేవుని ఆత్మ మనకు ఒక్కొక్కటిగా విడమరిచి నేర్పిస్తూ ఉంటుంది, దాచుకోదేమీని. దేవుని యొక్క మందిరానికి వచ్చినటువంటి మనము నేర్చుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. ఏం నేర్చుకుంటున్నాం? పాటలు పాడడం నేర్చుకున్నామా? ప్రార్థన చేయడం నేర్చుకున్నామా? వాక్యం చదవడం నేర్చుకున్నామా? వాక్య ప్రకారం జీవించడం నేర్చుకున్నామా? ఏం చేయడం నేర్చుకున్నాం? చిన్న ప్రార్థన చేసుకుందాం. వాక్య నిమిత్తం ప్రార్థన చేసుకోలేదు. నన్ను మమ్మల్ని ఆత్మికులుగా ప్రేమించిన ప్రియపరుల తండ్రి, కొద్దిసేపు నీ ప్రియబిడ్డలతో మాట్లాడుతున్నప్పుడు నీకు ఆత్మ సహాయాన్ని గురించి నన్ను బలపరచు. నీ ప్రియబిడ్డలకు కావాల్సిన విలువైన మాటలు మీరు అందింపజేసి నన్ను బలపరిచి నన్ను వాడుకోమని వేడుకుంటూ యేసు పరిశుద్ధమైన నామములో అతివినయం తడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మనం దేవుని యొక్క సంధానానికి వచ్చిన తర్వాత నువ్వు పాట పాడడం నేర్చుకుంటే నీకు ప్రయోజనకరం కాదు. నువ్వు వాక్యం చదవడం నేర్చుకుంటే నీకు ప్రయోజనకరం కాదు. నువ్వు ప్రార్థన చేయడం నేర్చుకుంటే నీకు ప్రయోజనకరం కాదు. ఈ మూడిట్ల కంటే ఎక్కువగా వాక్య ప్రకారం జీవించడం నీకు సరైన పద్ధతి. అది చూసి దేవుడు నిన్ను బట్టి దేవుడు తన రాజ్యం కోసం నిన్ను సిద్ధపరుస్తూ ఉంటాడు. పరలోక రాజ్యానికి వెళ్ళేటువంటి గుంపులో యేసు ప్రభువు ప్రక్కన సిలువ వేసినటువంటి ఒక దొంగ ఉన్నాడు కుడివైపున. అతడు ప్రార్థన చేయలేదు, అతడు పాటలు పాడలేదు, అతడు వాక్యం చదవలేదు. ఒకే ఒక మాట మాట్లాడాడు. తన మనసు మార్చుకొని, తండ్రి నీ రాజ్యానికి వచ్చినప్పుడు నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవా అని అన్నాడు. అంటూ పక్కన ఇంకొక మాట మాట్లాడాడు. పక్కన ఉన్న వ్యక్తి, రే నీకు నాకు ఈ శిక్ష సరైందిరా, ఈయనకి శిక్ష సరైంది కాదురా, ఈయన దేవుడురా, మహాత్ముడురా, ఈయన చేసిన పనులు, ఈయన చేసిన క్రియలు అసమానమైనవి, ఇలాంటి వ్యక్తిని సిలివేసేస్తుంటే ఎంత దౌర్భాగ్యం రా, నువ్వు అలా మాట్లాడతావేంట్రా, నోరు మూసుకోరా, దగ్గరుంటే నిన్ను కొట్టేవాడిని, అలాంటి మాటలు మాట్లాడతావేంట్రా, ఈయన మనకు శిక్ష అనుభవిస్తున్నామంటే మనకు శిక్షకు అర్హులం రా. మనం దొంగతనాలు చేసాం, వ్యభిచారాలు చేసి ఉండొచ్చు, మోసాలు చేసి ఏయో చేసాం, దాంట్లోకి శిక్ష అనుభవిస్తున్నాం. ఈయన ఏం పాపం చేశాడని శిక్ష వేస్తున్నారు. ఈ శిక్షకు అర్హుడు కాదురా, ఆ శిక్షకు మనం అర్హులం అని. తండ్రి నీ రాజ్యానికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటావా? వాక్య ప్రకారమైనటువంటి జీవితం, ప్రార్థన చేసుకోవాలా, వాక్యం చదువుకోవాలా, కేవలం వాక్య ప్రకారమైన జీవితాన్ని బట్టి పరలోక రాజ్యానికి వెళ్ళిపోయాడు.
ఏమీ చేయలా, కేవలం ప్రార్థన, ఏమీ చిన్న మాట మాట్లాడు, వాక్య ప్రకారమైనటువంటి మాట తన మనసు మార్చుకుని మాట్లాడిన మాటకి అంత ప్రయోజనం ఉన్నది. దేవుని ఆత్మ నీకు నేర్పిస్తూ ఉంటుంది, నువ్వేం చెయ్యాలి, ఎలా చేయాలి, ప్రతిదీ నేర్పిస్తూ ఉంటుంది. నువ్వు పాటలు పాడటం నేర్చుకున్నావు కదా, నువ్వు పరలోక రాజ్యానికి వెళ్తావా? వాక్యం చదవడం నేర్చుకున్నావు కదా, నువ్వు పరలోక రాజ్యానికి వెళ్తావా? ప్రార్థన చేయడం నేర్చుకున్నావు కదా, నువ్వు పరలోక రాజ్యానికి వెళ్తావా? దేవుని మందిరంలో పరిచర్య చేయడం, ఈ మందిరాన్ని తొడవడం అయి ఉండొచ్చు, ఈ కిటికీలు బూజులు ఇట్లన్నిటి శుభ్రపరచడం అయి ఉండొచ్చు, ఏదైనా విశ్వాసులకి సేవకులకి వచ్చిన వారికి భోజన ఏర్పాట్లు చేస్తుంటే నువ్వు వంటలు చేస్తుండొచ్చు, లేకపోతే సామాన్లు తోముతూ ఉండొచ్చు, ఆ వాకలు తుడుస్తూ ఉండొచ్చు, భోజనాలు వడ్డిస్తూ ఉండొచ్చు, ఇంకా ఎక్స్ట్రా ఇంకేమైనా చేస్తూ ఉండొచ్చు. నువ్వు చేస్తున్నటువంటి పనులను బట్టి నువ్వు పరలోక రాజ్యానికి వెళ్తావా? నువ్వు పరలోక రాజ్యానికి వెళ్తావా? ఇందాక అపోసడైనటువంటి పేతురు గురించి నేను చూపిస్తూ తీయొద్దు, అక్కడ 7 ఏర్పాటు చేసుకోండి అని చెప్పినటువంటి గుంపులో 7 ఒకడైనటువంటి స్టెఫన్ ఉన్నాడు. స్టెఫన్ తన డ్యూటీ ఏంటంటే పరిచర్య చేయడం, పని చేయడం, సహకరించడం, భోజనాలు వంటలు ఉండడమో, లేకపోతే వంటలు వడ్డించడమో, లేకపోతే మందిరాన్ని చూడడమో, సంథింగ్ ఎక్స్ట్రా ఏదో డ్యూటీ అయింది. కానీ అందరూ సైలెంట్గా ఉంటే, అందరూ సైలెంట్గా దాక్కుని ఉంటుంటే ఇతడు బయటకు వచ్చి నోరు తెరిచి, ముష్కరులారా, నా దేవుణ్ణి ఇంత దూషణ పాలు చేస్తారా, ఇంత విరోధంగా మీరు మాట్లాడతారా అని సీరియస్ అయి నోరెత్తినటువంటి వ్యక్తి. ఇది వాక్యానుసారమైన జీవితం. నీ నీతిని నా హృదయంలో ఉంచుకొని చెప్పాలందరం, నీ నీతిని నా హృదయంలో ఉంచుకొని నేను ఊరికి ఉండలేదు అని అంటాడు దావీదు మహారాజు. ఇతడు ఊరికి ఉండలేక తిడుతున్నాడండి. ఒక మన భాషలో చెప్పాలంటే బూతులు తిడుతున్నాడు అనుకుందాం, మన భాషలో చెప్పాలంటే తిడుతున్నాడల్ని. అపోస్తుల కార్యాలు ఉంటాయి చూడండి ఒకసారి, ఏమని తిడుతున్నాడో కూడా రాసి ఉంటుంది. 7వ అధ్యాయం 8వ అధ్యాయము అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం 51వ వచనం. ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోబరచనొల్లని వారలారా, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. మీ పితరుల ప్రవక్తలలో ఎవరిని హింసింపక ఉండిరి? ఆ నీతిమంతుడు రాకను గుచ్చి ముందు తెలిపిన వారిని చంపిరి. అయినను మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసిన వారైతిరి. సరిపోద్దండి. ముందు యేసుప్రభు వస్తున్నాడు, ఆయన రాక గురించి చెప్పిన వాడిని చంపేశారు. ఎవరిని? యోహాన్ని దేవుడి యొక్క రాకడ గురించి తెలియపరిచాడు. ఇదిగో లోయలల్లా పూడ్చమని చెప్పినటువంటి వ్యక్తిని అయ్యాను, కానీ నేను వాటన్నిటిని చేసేవాడిని నేను కాదు, నా వెనక వస్తున్న వాడు సరైన వాడని తెలియపరుస్తూ వచ్చాడు. జస్ట్ నేను అరణ్యంలో కేకేసినటువంటి ఒకండ మాత్రమే అని యెషయా ప్రవక్త చెప్పాడు, అతండ మాత్రమే నేను, నా వెనకాల వచ్చేవాడు సరైన వ్యక్తి అని తెలియపరుస్తూ వచ్చాడు. అలా చెప్పినోడిని చంపేశారే మీరు. ఆయన చంపేయడమే కాదు, ఆయన వచ్చి ఇక్కడికి వచ్చి సిలువ వేయబడితే, ఈయన వచ్చి ఇక్కడ స్వాత ప్రకటన చేస్తే ఈయన్ని కూడా చంపేశారు. అదే తప్పు చేశారు, ఇది తప్పు చేశారు. నోరు మూసుకొని ఉండలేదు. దేవుని యొక్క స్వరాన్ని గొంతెత్తి చాటినటువంటి గొప్ప వ్యక్తి. ఇతను సేవకుడు కాదు, ఇతను కేవలం భక్తుడు మాత్రమే. ఇతను దేవుని యొక్క పరిచారకుడు, దేవుని పనివాడంతే. గొప్ప పని చేశాడు. నీకు ఏది మంచో ఏది తేడో నీకు తెలియట్లేదా? వాక్య ప్రకారమైనటువంటి జీవితాన్ని జీవిస్తే నువ్వు పరలోక రాజ్యానికి వెళ్తావు. నువ్వు పాట పాడితే పరలోక రాజ్యానికి వెళ్ళలేవు, వాక్యం చదివితే పరలోక రాజ్యానికి వెళ్ళలేవు, ప్రార్థన చేస్తే పరలోక రాజ్యానికి వెళ్ళలేవు. వాక్యానుసారమైన జీవితం జీవిస్తే వెళ్తావు. ప్రార్థన అందరూ చేయగలరు, ప్రార్థన అందరూ చేయగలరు. విగ్రహార్థికులను కూర్చోబెట్టి ఇలా చెప్పమని చెప్తే వాళ్ళు చెప్తారు. వాక్యం అందరూ చదవగలరు. తెలుగు వచ్చిన ప్రతి ఒక్కరు వాక్యం చదవచ్చు. నేను బండి మీద వాక్యం రాయించాను, తెలుగు వచ్చిన ప్రతి ఒక్కరు దాన్ని చదవచ్చు. విగ్రహార్థికులు చదవచ్చు, ముస్లిమ్స్ చదవచ్చు, హిందూస్ చదవచ్చు, సిక్కుస్ చదవచ్చు. తెలుగు వచ్చిన ప్రతి ఒక్కరూ దాన్ని చదవచ్చు. వాక్యం చదువుతున్నంత మాత్రాన్ని పరలోక రాజ్యానికి వెళ్ళిపోతారా? వాక్య ప్రకారం ఎవరైతే జీవిస్తారో వారు పరలోక రాజ్యానికి వెళ్తారు. మీరు దేవుని యొక్క మందిరానికి వచ్చారు, మందిరానికి వచ్చిన మీరు పరలోక రాజ్యానికి వెళ్ళిపోతారా? వాక్య ప్రకారం ఎవరైతే జీవిస్తారో వారు వెళ్తారు. మరి ఎలా? నీకు వాక్యం బోధిస్తున్నప్పుడు, వాక్యం నీకు వినబడుతున్నప్పుడు వాక్య ప్రకారం జీవించవలసినటువంటి బాధ్యత నీ మీద ఉన్నది.
వాక్య ప్రకారం జీవించగలుగుతున్నావా నువ్వు? జకర్యా గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంటుంది, తీయండి ఒకసారి. జకర్యా గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనం. 7వ అధ్యాయం 12వ వచనం. ధర్మశాస్త్రమును పూర్వీకులైన ప్రవక్తల ద్వారా సైన్యములకు అధిపతి యెహోవా తన ఆత్మ ప్రేరేపణ చేత తెలియజేసిన మాటలను తాము వినకుండునట్లు హృదయములను కురువిందము వలె కఠినపరుచుకొనిరి గనుక సైన్యములకు అధిపతి యెహోవా యొద్ద నుండి మహోగ్రత వారి మీదకి వచ్చాను. సరిపోద్దండి. అంతకు క్రితం ఎందుకు మహోగ్రత వచ్చిందంటే, పూర్వీకులైనటువంటి ప్రవక్తలు, దైవజనులు, దేవుని సేవకులు చెప్పినటువంటి మాటను వారు వినకుండగా కురివిందము వలె వారి హృదయాలను వారు కఠినపరుచుకున్నారు, కఠినం చేసేసుకున్నారు, స్ట్రాంగ్ చేసేసుకుని ఉన్నారు. ఇదే చెప్తారులే పాస్టర్ గారు, ఇలాగే చెప్తారులే, వాక్యం అంతేలే, అలాగే మాట్లాడతారులే, ఓకే పాపం గురించే చెప్తారులే, ఒప్పుకోలు గురించే చెప్తారులే, రక్షించబడండి అనే చెప్తారులే, మారుమనసు పొందండి అనే చెప్తారులే, మనసు మార్చుకోండి అనే చెప్తారులే, ఇలా ఉండండి అలా ఉండండి అనే చెప్తారులే. అలవాటైపోయింది, ఇది స్ట్రాంగ్ అయిపోయింది. దేవుడు నిన్ను దీవిస్తాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నీకు బిడ్డలను ఇస్తాడు, దేవుడు నీకు పెళ్లి చేస్తాడు, దేవుడు నీకు ఆస్తిని ఇస్తాడు, దేవుడు నీకు స్థలాన్ని ఇస్తాడు. ఇది కొత్తగా ఉంది, ఇది బలపరుస్తుంది. నువ్వు దీవించబడాలంటే, నువ్వు ఆశీర్వదించబడాలంటే అపోస్తలుల కార్యాలు 3వ అధ్యాయం ఆఖరి వచనం 26వ వచనం. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మల్ని ఆశీర్వదించడానికి ఆయనను మొదట పంపాను. మీ దుష్టత్వం నుండి మళ్లించుట వలన మిమ్మల్ని ఆశీర్వదించడానికి, దుష్టత్వం ఉండి ఆశీర్వదించడానికి కాదు, దుష్టత్వం నుండి మళ్లించి ఆశీర్వదించడానికి తన సేవకుడిని పుట్టించాడు. కాబట్టి నువ్వు ఆశీర్వదించబడాలంటే నీ దుష్టత్వం నుంచి విడుదల పొందాలి, నువ్వు ఆశీర్వదించబడాలంటే నువ్వు మారుమనసు పొందాలి, నువ్వు ఆశీర్వదించబడాలంటే నువ్వు రక్షణ పొందాలి, నువ్వు ఆశీర్వదించబడాలంటే నీ పాపాన్ని ఒప్పుకోవాలి, నువ్వు ఆశీర్వదించబడాలంటే పాపాన్ని విడిచిపెట్టాలి, నువ్వు ఆశీర్వదించబడాలంటే దేవునికి నీకు సంబంధం కలిగి జీవించాలి. ఆయన అందుకని ఇక్కడ గొంతు చించుకు నడుస్తున్నాడు సేవకుడు. నువ్వు ఆశీర్వదించబడాలంటే దుష్టత్వం నుంచి మళ్లించుట వలన, దుష్టత్వాన్ని ఉంచడం కాదు, దుష్టత్వ స్వభావం నుంచి దారి తప్పించుట వలన మిమ్మల్ని ఆశీర్వదించడానికి. దేవుడు నిన్ను ఆశీర్వదించాలి, దీవించాలి, అభివృద్ధి పరచాలని అందరికీ అనిపిస్తాం. మాకు అనడం పెద్ద కష్టం అనుకుంటున్నారా? చాలా తేలిక, చిన్న మాటతో అనొచ్చు, చాలా ఈజీగా అనొచ్చు. నోటి మాట కాదు అది, ఏదో పలుకు మాటలాగా ఏదో నోరు జారి ఏదో జరిగిపోయింది, ఏదో నోట్లోంచి బయటకు వచ్చేసిందని కాదు, నోట్లోంచి బయటకు వచ్చేది హృదయపూర్వకంగా దేవుని ఆత్మ చేత నడిపించబడి మాట్లాడించబడేటువంటి స్వభావం అది. ఆ మాట అనిపిస్తున్నప్పుడు అది సక్సెస్ అవుతుంది. ఊరికినే అనేది కాదు. నువ్వు దీవించ, దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించిన కాక నేను 10 సార్లు అనమాట, 100 సార్లు అనమాట, 100 సార్లు అంటాను ఆ మాట నేను. నో, అది సరైన పద్ధతి కాదు. ఎవడైతే దుష్టత్వం నుంచి మళ్లించబడతాడో వాడిని ఆశీర్వదిస్తాడు దేవాది దేవుడు. దుష్టత్వం ఉండేవాడిని కాదు. దుష్టుడు తమ దుష్టత్వం నుండి చచ్చిపోతే నేను సంతోషిస్తానా? వాడు దుష్టత్వం నుంచి మళ్లించబడి నీతిమంతుడిగా మార్చడాన్ని బట్టి నేను సంతోషిస్తానని చెప్తాడు. కాబట్టి నీ దుష్టత్వం నుంచి మళ్లించబడితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నువ్వు పాపం నుంచి విడుదల పొందితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇది వాక్య సత్యం. అందుకే మారుమనసు పొందండి, మనసు మార్చుకోండి, పాపాలను ఒప్పుకోండి, బ్రతుకు మార్చుకోండి, నమ్మకంగా దేవుళ్ళు ఉండండి, దేవుని వైపుకి మళ్ళించబడండి, దేవుని సంతోషపరచండి, వాక్యానుసారమైన జీవితాలు జీవించండి, పాపాలు చేయొద్దు, పరిశుద్ధంగా బ్రతకండి అని చెప్తుంటే ఇది అలవాటైపోయింది. రోజు రోజుకి జరిగి రన్నయ్యి ఇదే మాట మా నోట్లోంచి ఇంకెప్పుడు చూడు ఇదే మాట. పాపం చచ్చేదాకా మానరు. ఇలా పాపం గురించి చెప్పడం మానరు. పాపం అని చెప్తూనే ఉంటారు. మీకు విని మీకు విసుగొచ్చేసి మీ హృదయం ఏమైపోతుంది, ఇంకంతేలే, ఇంకెప్పుడు ఇంతేలే, ఇదే చెప్తారులే. కఠినమైనటువంటి స్వభావం. ఇప్పుడు చదివింది అదే. ధర్మశాస్త్రమును పూర్వీకులైన ప్రవక్తల ద్వారా సైన్యములకు అధిపతికి యెహోవా తన ఆత్మ ప్రేరేపణ చేత తెలియజేసినటువంటి మాటలను తాము వినకుండునట్లు
హృదయములను కురువిందము వల్లే కఠినపరుచుకొనిరి. చేసుకుంటున్నారు. ఇలా ఇంకా ఇంతే చెప్తారులే ఇంకింతే ప్రాసెస్, ఇంకింతే, ఎప్పుడు ఇంతే. మహోగ్రత వారి మీదకి వస్తుందంట. ఎన్నిసార్లు గద్దించినను లోబడిన వాడి మీదకి హఠాత్తుగా. ఎంత భయంకరమైనటువంటి మాట అది. నువ్వు హృదయాన్ని నువ్వు కఠినం చేసుకోండి, మహోగ్రతకు నువ్వు గురైపోతావా? దుష్టుల మీదకి పెళ్ళున ఉగ్రత దిగుతుందంట. ఎందుకు మనం ఆ ఉగ్రతను మనం సంపాదించుకోవాలి? ఏమి లేకపోయినా పర్లేదండి, ఏమి లేకపోయినా పర్లేదు. దేవుని కృప ఉంటే బతికేచ్చు నువ్వు. నీకు ఇంకేం అక్కర్లా, నీకు ఇంకేం వద్దు, నీకేం. దేవుని కృప ఉంటే చాలు నువ్వు బ్రతికేయచ్చు. కృప ఉంటే చాలు బ్రతికేయచ్చు. కృప లేకుండా నువ్వు ఆస్తి సంపాదించుకున్నా, నువ్వు పెళ్ళి చేసుకున్నా, లేకపోతే స్థలం కొనుక్కున్నా, లేకపోతే ఇల్లు కట్టుకున్నా, లేకపోతే పిల్లల్ని కన్నా, లేకపోతే పెళ్ళిళ్ళు చేసినా, లేకపోతే ఇంకేవేవో చేసినా, జాబ్ చేసినా, ఇంకేవి చేసినా, దేవుని యొక్క కృప లేకపోతే దాంట్లో నీకు సుఖం ఉండదు, నీకు సంతోషం ఉండదు, నీకు ఆనందం ఉండదు. దేవుని యొక్క మహోగ్రత దినము నాడు అది నిన్నేమీ రక్షించదు, అది నిన్నేమీ రక్షించదు. ఏమీ లేకపోయినా యేసునందే ఆనందింతును, యేసయ్యనే ఆరాధింతును, యేసునందే ఆనందింతును, యేసయ్యనే ఆరాధింతును. ఆనందింతును యేసునందే ఆనందింతును, యేసయ్యనే ఆరాధింతును, యేసునందే ఆనందింతును, యేసయ్యనే ఆరాధింతును. స్తోత్రం. అంజూరపు చెట్లు పూయకున్నా, సాలలో పశువు లేకపోయినా, గొర్రెలు దొడ్డులో లేకపోయినా, చేనిలోని పైరు చేతికి రాకపోయినా, యేసునందే అక్కడ ఆరు చెప్తాడు. ఏమున్నా ఏమీ లేకపోయినా యేసునందే ఆనందిస్తున్నాం. ఆనందించగలవా? తీయొద్దు. ఆనందించగలరా మీరు? డబ్బు లేకుండా ఆనందించగలరా? ఆస్తి లేకుండా ఆనందించగలరా? పెళ్ళి లేకుండా ఆనందించగలరా? పిల్లలు లేకుండా ఆనందించగలరా? ఏమీ లేకుండా ఆనందించగలరా? చదువు లేకుండా ఆనందించగలరా? ఆస్తి లేకుండా ఆనందించగలరా? జాబ్ లేకుండా ఆనందించగలరా? ఏంటి ప్రభువా ఇన్ని మాటలు అంటున్నారేంటి? ఇన్ని నిందలేస్తున్నారేంటి? ఇన్ని అవమానకరమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారేంటి? దేవుని నమ్ముకున్నటువంటి ప్రజలను ఇంతగా హింసిస్తున్నారేంటి ప్రభువా? దేవుని నమ్ముకున్నటువంటి ప్రజలు ఇన్ని మాటలు మాట్లాడుతున్నారేంటి ప్రభువా? దేవుని నమ్ముకున్నటువంటి ప్రజలు ఇంత ఊచకోత కోసేస్తున్నారేంటి ప్రభువా? దేవుని నమ్ముకున్నటువంటి నిన్ను సేవిస్తున్నటువంటి ప్రజలైనటువంటి మా వారిని, మా సమూహాన్ని, మా వంశపు వారిని, మా జనాంగాల్ని యాక్సిడెంట్లు చేసి చంపేస్తున్నారేంటి ప్రభువా? ఊచకోత కోసి చంపేస్తున్నారేంటి ప్రభువా? రోడ్ల మీద బహిరంగంగా మమ్మల్ని అవమానపరుస్తున్నారేంటి ప్రభువా? పేడ నీళ్ళు చల్లేస్తున్నారేంటి ప్రభువా? ఏంటి ప్రభువా ఈ పరిస్థితి అని అంటే, అన్నీ ఉన్నా నేనే ఉంటా అని ఒక ఇన్ఫర్మేషన్ తెలియపచ్చి అంత సువార్త చెప్తే దేవాది దేవుడు ఈ అబొక్కకి అప్పుడు చెప్తాడు, ఇప్పుడు నాకేమి లేకపోయినా పర్లేదు కానీ అంజూరపు చెట్లు పుయ్యకపోయినా, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినా, సాలలో పశువులు లేకపోయినా, గొర్రెల దొడ్లో లేకపోయినా, చేనులోని పైరు చేతికి రాకపోయినా, యెహోవా యందు నేను ఆనందించేదను, నా రక్షణకర్త అయిన యెహోవా యందు నేను సంతోషించేదను. ఎప్పుడు? అన్నీ ఉన్నప్పుడు కాదు. యోబుకి ఏమీ లేవు,
మొత్తం టోటల్లీ 10 మంది పిల్లలు ఒకేసారి చచ్చిపోయారు. ఒకేసారి ఒక్కడు చచ్చిపోతుండే తట్టుకోలే, మన 10 మంది పిల్లలు ఒకేసారి చచ్చిపోయారు. 10 మంది పిల్లలు. ఆస్తి ఏమైనా ఉన్నదంటే ఆస్తి అంతా కోల్పోయాడు. బిడ్డలు ఏమైనా బిడ్డలు మొత్తం కోల్పోయారు. పనివారు ఏమైనా పనివారు మొత్తం టోటల్ అందరూ చెదిరిపోయారు. ఆస్తి లేనప్పుడు ఇంకా పనులు ఎందుకు, పనులు వాళ్ళు ఎత్తుకుపోయారు. ఒక్కొక్కడు మిగిలి వచ్చారు. వీళ్ళు కూడా నాకెందుకు, వీళ్ళు కూడా వెళ్ళిపోయారు. ఏమీ లేదు. పోనీ ఇల్లు ఉన్నదా, ఇల్లు చూసిన బతికేదా, ఇల్లు కూడా లేదు. ఏం చూసిన బతకమంటారు. ఇంకా యోబుని భార్య ఒక మిగిలింది ఇలా దేవతలాగా. భార్యను కూడా చంపేచ్చుగా, చంపడంట. సాతనగాడు ఇట్టాడంట. సాతనగాడు ఎందుకు ఇట్టాడంటే దూషించడానికే, శోధించడానికే, ఇంకా నలగొట్టడానికి ఏర్పాటు చేశాడంట భార్యని, యోబు భార్యని. మిమ్మల్ని కాదు, మీరేం శోధించకండి మీ భర్తల్ని. యోబు భార్యని ఏమన్నదే, ఇంకా దేవుడు ఒక విశ్వాస అనబడినటువంటి వ్యక్తి, ఒక భక్తురాలు అనబడినటువంటి వ్యక్తి, దేవుని యొక్క గొప్ప సేవకుడు, పూర్తిగా యథార్థంగా పరిశుద్ధంగా పవిత్రంగా బ్రతుకుతూ చెడుతానని విసర్జించి యెహోవా యందు భయభక్తులు కలిగిన వ్యక్తిని, భయభక్తులు కలిగి బ్రతుకుతున్నటువంటి వ్యక్తి యొక్క భార్య ఇంకా దేవుడు అంటే దేవుడిని దూషించి చావా. ఆ మాటలకు వచ్చింది ఆ ఆవిడికి అని అన్నదావిడ. ఆస్తి పోయే సగం సచ్చినోడు అయ్యాడు, పిల్లలు పోయే సగం చచ్చిపోయినోడు అయిపోయాడు, పనివారుని కోల్పోయాడు, రోగంతో నిండిపోయాడు, అన్నీ కోల్పోయాడు, ఇల్లు సైతం పడిపోయింది. అలా ఆరు బయట వాకట్లో ఎండలో ఉండవలసిన పరిస్థితి వచ్చింది. ఇంత నిస్సహాయ స్థితి దిగజారిపోతే ఎవరున్నా లేకపోయినా నేను నీకు తోడుగా ఉంటానని సపోర్ట్ చేయవలసినటువంటి భార్య ఏం చేస్తుంది ఇప్పుడు? దూషిస్తుంది, తృణీకరిస్తుంది, దూషిస్తుంది, హేళన చేస్తుంది. ఇంకా దేవుడు చాలా దాద్రం వదిలిపోద్ది. ఎంత దీర్ఘశాంతంతో మాట్లాడారు చూడండి అక్కడ. మాట తీయద్దు. మూర్ఖురాలు మాట్లాడినట్టుగా మాట్లాడుతున్నావేంటి అంటే, మూర్ఖురాలు మాట్లాడినట్టు, నువ్వు మూర్ఖురాలా అని అనలా, మూర్ఖురాలు మాట్లాడినట్టుగా మాట్లాడుతున్నావేంటి అని అన్నాడు. అంటే వారికిలా మాట్లాడుతున్నావేంటి అన్నాడు. నువ్వు వారికిలా మాట్లాడుతున్నావని చెప్పలేదు, నువ్వు మూర్ఖురాలివి అని అనలేదు. మూర్ఖురాలు కాబట్టి వాళ్ళ మాట్లాడుతున్నావు అని అనలేదు, మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు. అది పిచ్చెక్కిచ్చాడు ఒక్క మాటతో. నోరెత్తి చిన్న మాట మాట్లాడలేదు అక్కడ. నోటితోనైనా పాపం చేయలేదనేటువంటి సాక్ష్యాన్ని సంపాదించుకున్నాడు ఈ భక్తుడు. అందుకే దేవుడు అన్యాయం చేయట అసంభవం అని రాయగలిగాడు భక్తుడు. ఒక మాట చెప్తున్నాను, మన స్వభావం ఎలాగుంది, మనకి జీవిత విధానం ఎలాగుంది, మన హృదయాన్ని ఇంకా కఠినపరిచేసుకుని దేవునికి దూరం అయిపోతామా అలాగలాగా? మన పాప సంబంధమైన క్రియలతో మునిగిపోయి అలాగలా దూరం అయిపోతామా? ఏమి ఉన్నా ఏమి లేకపోయినా దేవుని యందు సంతోషించేటువంటి స్వభావం నీకు ఉండాలి. ఎవరున్నా ఎవరు లేకపోయినా, ఎవరు తోడున్నా ఎవరు తోడు లేకపోయినా నువ్వు ఒక్కడో చాలు. ఫ్రాన్సిస్ అని ఒక భక్తుడు ఉన్నాడు. ఈ భక్తుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుందామని అనుకుంటూ ఉండేవాడంట. వినండి, ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుందామని అనుకుంటూ ఎప్పుడు ఉపవాసం ఉన్నా కానీ ఏదోటి తినేస్తూ ఉండేవాడంట. ఏదోటి తినేస్తూ ఉండేవాడంట. ఇలా రోడ్డు మీదకి ఎదురుకి వెళ్తే చాలు ఆ బియ్యంలా పెసరట్లు వేస్తూ ఉంటుంది అక్కడ వాసనకి. ఈ ఆటకి తినేద్దాం, రేపు చేద్దామని అనుకునేవాడంట. పెసరట్లు తినేసివాడంట. ఇలా ఎదరగలితే చాలు బజ్జీలు కనబడి అంట ఇట్లా తినేసివాడంట. ఏది కనబడితే అది ఇంకేదోటి, ఆ లెగ్ పీసులు బిర్యానీలు ఇంకేదోటి ఇంకేస్తామని ఏది కనబడుతుంది. ఉపవాసం ఉందాం అనుకున్నాం కానీ తినేస్తున్నాం, ఉపవాసం ఉందాం అనుకున్నాం తినేస్తున్నాం, ఉపవాసం ఉందాం అనుకున్నాం తినేస్తున్నాం అని అనుకుంటూ ఉండేవాడంట. చిరాకు వచ్చేసి నీకు ఒక రోజున కోపం వచ్చి బాధ వచ్చి, ఏదేమైనా సరే నేను ఉపవాసం ఉండాలి, నేను నా ఇంటికాడ ఉంటుంటే నేను ఉపవాసం ఉండలేకపోతున్నాను, ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోదామని అనుకుని తన ఫ్రెండ్ అని పిలిచాడంట. పడవ నడిపే తన ఫ్రెండ్ అని పిలిచి, అరే ఫలానా దీవికి వెళ్దాం. దీవి అంటే చుట్టూరు సముద్రం ఉంటుంది, ఇంకా ఆ గ్యాప్ ఉంటుంది మధ్యలో ఇసుకతోటి. దీవి మీకు తెలిసిందే, ద్వీపం అంటారు దాన్ని. ఫలానా దీవికి వెళ్దాం. అక్కడికి వెళ్ళిన తర్వాత నన్ను అక్కడ ఉంచేసి వచ్చేది కానీ మళ్ళా ఇన్ని రోజులకి
నువ్వు వద్దు కానీ అని చెప్పాడంట. సరిగ్గా జ్ఞాపకం లేదు నాకు, 40 రోజులు అనుకుంటా, జ్ఞాపకం లేదు, చాలా రోజులైంది. అయితే దీప్కి తీసుకెళ్ళి కానీ మరి అక్కడికి ఏమేమి పట్టుకుని వెళ్తున్నావురా, ఎక్కడ ఉంటావు, ఏం చేస్తావు అంటే కొంతసేపు ప్రార్థన చేసుకుందామని వెళ్తున్నాను రా. ఓకే, ఎప్పుడు రాను వాళ్ళని, నేను ఉంటానులే, నువ్వు చేసేసుకున్నట్టే. ఉండేది కాదురా, నేను కొద్ది రోజులు చేద్దామని అనుకుంటున్నాను. మరి ఏమి తినకుండా ఎలా ఉంటావు, నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దామని అనుకుంటున్నాను. వెళ్ళిపో. మరి ఉపవాసం ఉంటావు ఓకే, తర్వాత మరి నీకు నీరసం అయిపోతే అప్పటికప్పుడు ఇబ్బంది అయిపోతుంది కదా. అప్పటికప్పుడు నువ్వు చేపలు పట్టుకుంటావా, అప్పటికప్పుడు నీకు ఆహారం ఎక్కడ దొరుకుతుంది, నువ్వు ఇబ్బంది పడిపోతావు. నేను ఏదో సరుకు తీసుకొస్తాను, తర్వాత నీకు నీరసమైనప్పుడు తింది కానీ అంటే నాకేమీ వద్దురా బాబు, నేనేమి తిన్ను, ఏదోటి పట్టుకెళ్ళరా బాబు అని అంటే, అప్పుడు అతను అన్నాడంట, తన ఫ్రెండ్ అంట, ఒక బ్రెడ్ ఇచ్చాడంట. ఒక బ్రెడ్ మొక్క, బ్రెడ్ స్లైస్ ఎంత ఉంటుంది, సన్నగా ఎంత మొక్క ఉంటుంది కదా, ఒక బ్రెడ్ ఇచ్చాడంట. బ్రెడ్ ఇస్తే ఆ బ్రెడ్ పట్టుకుని ఆ దీవికి వెళ్ళాడు. సరే నీ కోరిక మేర నాకు ఆకలి వేసినప్పుడల్లా జ్ఞాపకం వచ్చినప్పుడల్లా ఇది తింటూ ఉంటాను, ఇది సరిపోతుందా, ఇది ఒక్కట నాకు సరిపోతురా బాబు అని చెప్పాడు. సరే వీడు బాధపడలేని సత్తేసి వచ్చాడు, ఇంకా నువ్వు వదిలిపోతా, ఇంకెన్ని చెప్పినా వీడు అంటలేదని వీడు పడవేసుకుని రిటర్న్ వచ్చేసాడు. అతను వదిలేసి అక్కడ ఫ్రాన్సిస్ భక్తుడు వదిలేసి వచ్చేసాడు. వచ్చేసిన తర్వాత ఇతడు రోజు ప్రార్థన చేసుకుంటూ ఉంటున్నాడంట. ఆకలి వేసినప్పుడల్లా, ఆకలి ఖచ్చితంగా ఉపవాసం ఉంటే ఆకలి వేస్తుంది, ఆకలికుండా ఉండదు, ఆకలి వేస్తుంది, ప్రతి మనిషికి ఆకలి వేస్తుంది. ఈ బాడీ కదా, ఆకలి వేసిన ప్రతిసారి కళ్ళు మూసుకుని ఆ బ్రెడ్ ముక్కలా గిరగొట్టుకుని చిన్న ముక్క ఇరుసుకుని చిన్న ముక్క నోట్లు ఎట్టుకుని తినేవాడంట. ఆకలి వేసినప్పుడల్లా తింటూ అలా ప్రార్థనలో గడుపుతూ 40 రోజులు అయిపోయింది. బ్రెడ్ ముక్క మాత్రం సగం ముక్కే అయ్యిందంట, ఇంకా ఉండిపోయిందంట. అయిపోతే అప్పుడు 40 రోజులు కంప్లీట్ అయిపోయిన తర్వాత తన ఫ్రెండ్ వచ్చాడంట. సరేరా, బతికే ఉన్నావా, ఎలారా, ఏం దొరికింది నీకు, ఏం దొరకలే, ఉపవాసం ఉన్నాను రా, ప్రార్థన చేసుకుంటా, బాగానే ఉన్నారు, ఓకే బాగానే ఉన్నాయి, ఏం కాదు, సర్లే కానీ నేను ఇచ్చాను కదా ఒక బ్రెడ్ సరిపోయిందారా నీకు, ఒక రోజులో తినేస్తుంది. వెళ్ళరా నీకు చూపిస్తానండి, తీసుకొచ్చి ఇంకా సగం మొక్క మిగిలిందిరా తినాలంటే నువ్వు తినని ఇచ్చాడంట. హాఫ్ బ్రెడ్ ఫ్రాన్సిస్ పేరు పెట్టారు, హాఫ్ బ్రెడ్ ఫ్రాన్సిస్ అని అతనికి, హాఫ్ బ్రెడ్ ఫ్రాన్సిస్. ఇతడు దీవిలో ఉండి ఇతడు ప్రార్థన చేసుకుంటూ కొంచెం గ్యాప్ దొరికినప్పుడల్లా అక్కడ ఉండేటువంటి పక్షులకి, అక్కడ ఉండేటువంటి జంతువులకి దేవునికి స్తుతులు చెల్లించడం నేర్పించాడంట. అందుకనే తెల్లవారుజామున ఉదయకాల సమయంలో కాకులు కాకోలమును, పిట్టలు కోలాహమును, చెప్పండి అచ్చ తెలుగు మాట్లాడుకుందాం అప్పుడప్పుడు, ఇటువంటి శబ్దాలన్నీ కిచకిచలాడుతూ ఆ శబ్దాలు ఎలా చేస్తూ ఉంటాయి, అవి కూడా తెల్లవారుజామున దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉంటాయి అని చెప్తూ ఉంటారు. ఆయన నేర్పించేటప్పుడు దాన్ని ఫాలో అవుతున్నాయి అని చెప్తూ ఉంటారు. నాకు కన్ఫర్మేషన్ తెలియదు. పక్షులు జంతువులు కూడా దేవునికి స్తుతులు చెల్లిస్తాయి తెల్లవారుజామున. ఆవు అంబా అరుస్తూ, కుక్క అరుస్తూ, కోళ్ళు అరుస్తూ, పిట్టలు శబ్దాలు చేస్తూ దేవుణ్ణి సంతోషపరుస్తుంటాయంట. స్తుతులు చెల్లించడం అంటే అతనికి చాలా ఇష్టమంట. అలా స్తుతులు చెల్లించడం అతడొక్కడే చెల్లించడం కాదు కానీ జంతువులకి పక్షులకి వీటికి కూడా నేర్పించాడంట. అవి కూడా స్తుతులు చెల్లించడం ప్రారంభించాయంట. అవి ఎప్పటికీ మర్చిపోలేదు కానీ మన వాళ్ళు మర్చిపోయారు అని చెప్తూ ఉంటారు. హాఫ్ బ్రెడ్ ఫ్రాన్సిస్ అని పేరు పెట్టారు ఆయనకి. గల కారణం అతడు తన దేహాన్ని శుద్ధీకరించుకోవడానికి, పరిశుద్ధపరచుకోవడానికి, ఉపవాసం ఉండి ప్రార్థన చేయడానికి తన దేహాన్ని సిద్ధపరచుకున్నాడు. నేను చెప్పే మాట ఏంటంటే, ఒక మాట, మనం దేవునిలో ఎదగవలసినటువంటి మనం దిగజారిపోతున్నాం. గల కారణం ఏంటంటే వాక్య ప్రకారం జీవించడం ఇష్టం లేక, ఎప్పుడు చెప్పేది ఎలా, ఎప్పుడు జరిగే ప్రాసెస్ ఎలా, ఇదే తంతులే, ఇదే మాటలే, ఎలాగే చెప్తూ ఉంటారులే. కీర్తన గ్రంథం 51వ అధ్యాయం కీర్తన గ్రంథం 51వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. సరిపోద్దండి. దేవుడికి కఠినమైనటువంటి స్వభావం అంటే, కఠినమైన హృదయం అంటే దేవుడికి ఇష్టం కాదు. విరిగి నలిగినటువంటి హృదయం అంటే దేవునికి ఇష్టం. విరిగిపోవాలా, నలిగిపోవాలి. నలిగావా నువ్వు దేవుని దృష్టికి? దేవుని దృష్టికి నువ్వు నలిగావా? దేవుని కోసం అనేకమైన మాటలు అనిపించుకోగలిగావా? దేవుని కోసం అనేక మంది చేత తిట్టించుకోగలిగావా? దేవుని కోసం కష్టాన్ని అనుభవించగలిగావా? దేవుని కోసం మాటలు పడగలిగావా? మత్తయి సువార్త 5వ అధ్యాయం
11వ వచనం 12వ వచనం. ఎవరి నిమిత్తం? నా నిమిత్తం అంటే దేవుని నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలం అధికమగును. ఇలాగున వారు మీకు పూర్వం ముందుండిన ప్రవక్తలు కూడా హింసించారు. అలాగే నా నిమిత్తం నా కోసం మీరు మిమ్మల్ని అనేకమైన మాటలు అంటే నిందించి హింసించి అనేకమైనటువంటి చెడ్డ మాటలు అలా పలుకుచున్నప్పుడు, అబద్ధపు చెడ్డ మాటలు అలా పలుకుచున్నప్పుడు మీరు ధన్యులు, మీ ఫలం అధికమవుతుంది పరలోక రాజ్యంలో. పడగలిగావా దేవుని కోసం ఒక మాట? దేవుని కోసం ఒక మాట పడగలిగావా? దేవుని కోసం విరిగిపోయిందా నీ హృదయం? దేవుని కోసం నలిగిపోయిందా నీ హృదయం? అనుష రాలేదా? అనుష వాళ్ళ రమేష్ అని వచ్చాడు. వీళ్ళు బ్రాయిలర్ కోడికి ఈ కింద లెగ్స్ నరికేసిన తర్వాత ఆ బాడీ ఉంటుంది, దాన్ని కోస్తారు. ఎముక రాకుండా కోస్తారు. అట్ట ముక్కలాగా వస్తుంది, అది ప్లేట్ లాగా కదా. అర్థమైందా నేను చెప్పిన ముక్క? మెత్తని ముక్క. అది ఇంకా ఏమో కనబడదు, ఒక ప్లేట్ లాగా వస్తుంది, ఇంత ముక్కలాగా వస్తుంది, చిన్న ముక్కలా మెత్తం ఉంటుంది. అటువంటి దాన్ని ఇక్కడ వేసి సండే స్కూల్ కర కనబడదు అక్కడ ఎన్నిసార్లు చెప్పినా సరే. దాన్ని పొద్దుటి నుంచి సాయంత్రం వరకు ఇలా 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 కొడుతూనే ఉన్నామనుకో, సాయంత్రానికి ఎలా ఉంటుంది అది? సైలెన్స్ అయిపోయింది ఏంటి, పిన్ డ్రాప్ సైలెంట్ లాగా. అది ఒక రకమైనటువంటి ముద్దలాగా అయిపోద్ది. ఇంకెలా పడుతుంది, ఇంకెలా చేస్తే ఇంకలా స్ట్రాంగ్గా పడుతుంది. ఇంకేం చేస్తుంది? యేసుప్రభు శరీరాన్నంట దెబ్బకి ఆయన శరీరం అలా నలిగిపోయిందంట. మాంసపు ముద్దలా తయారైపోయింది. ఇంక ఎట్లా పడేస్తే ఇంక అట్లా నేను ఇలాగే ఉంటానో కాదు. ముదిరిపోయిన బెండకాయ చూడండి, ఇలా వంచితే మళ్ళీ అలా వస్తుంది, ఇలా వంచితే మళ్ళీ ఇలా వంచితే ఇంకా ఎంతసేపు ఉంచినా కానీ ఇంకా అక్కడికే వస్తుంది. ఇంకెన్నిసార్లు మీరు తోడేసి కట్టేసినా కానీ మళ్ళీ వచ్చేది అది బయటికి. ముదిరిపోయిన బెండకాయ అలా స్ట్రాంగ్ అయిపోయింది మన హృదయం, కఠినమైపోయింది. దేవుడికి అది ఇష్టం కాదు. అది విరగొట్టబడాలి, అది నలగొట్టబడాలి, విరిగిపోవాలి, నలిగిపోవాలి నీ హృదయం దేవుని దృష్టికి. ఇంకెట్లా పడేస్తే ఇంకట్లా ఏం చేస్తే అది ఇంక ఏదైనా అంతే. దేవుని చేతిలో ఒక పాత్రగా నువ్వు నలిగిపోవాలి. ఉండగలిగావా? నేను ఇలా చెత్త కొట్టేసినప్పుడు నీ గుండెను, నీ హృదయాన్ని ఇంకా కొట్టి ఇంకా స్ట్రాంగ్, ఇంకా గట్టిగా ఉండదు, ఇంక మెత్తనైపోతుంది. అది దేవునికి ఇష్టమైనటువంటి హృదయం. అది దేనికైనా లోబడిపోయే హృదయం, అది దేవునికైనా పడిపోయే హృదయం, అది దేనికోసమైనా వంగిపోయే హృదయం. అది కొత్తగా పెళ్ళయిందంట, భార్య మారుమనసు పొందింది, భర్త మారుమనసు పొందలేదంట. పెళ్ళయిన తర్వాత అత్తవారింటికి పంపించే ముందు పాస్టర్ గారు మీటింగ్ పెడతారు, తల్లిదండ్రులు పెడతారు, పాస్టర్ గారిని పిలిచి వాక్యాన్ని బోధిస్తూ ఉంటారు. వాక్యాన్ని బోధించేటప్పుడు వాక్యాన్ని అక్కడ ఎలా ఉండాలి, ఏం ఉండాలి అవన్నీ కొన్ని విషయాలు తెలియపరుస్తూ ఉంటారు సేవకులు. తల్లిదండ్రులు తెలియపరుస్తారు, అత్తమామలు తెలియపరుస్తారు, వాళ్ళందరూ తెలియపరచగా సేవకులు కూడా కొన్ని విషయాలు తెలియపరిచి పంపిస్తూ ఉంటారు. అందరూ అప్పగించి పంపిస్తూ ఉంటారు. అది సరైన పద్ధతి. ఇప్పుడు కొన్ని విషయాలు తెలియపరిచిన తర్వాత పంపించారంట. ఆ సేవకులు ఏం చెప్పారంటే, అమ్మా ఏది ఏమైనా కానీ నీ భర్త మాత్రం తూచా తప్పకుండా నువ్వు పాటించానన్నాడంట. పిచ్చిలో వేసిపోయింది ఈవిడికి. ఈవిడ మారుమనసు పొందింది, ఆయన మారుమనసు పొందలేదు. అయితే ఆడికి వెళ్ళిన తర్వాత కొత్తగా పెళ్ళింది కదా, పెళ్ళి అవగానే పెళ్ళి కొడుకు అన్నాడంట, రమేష్ అన్నాడంట, మనందరం బ్యాచ్, కొత్త బ్యాచ్ మనందరం ఈ సంవత్సరానికి అన్నాడంట, సినిమాకి వెళ్దాం, కొత్తగా సినిమా దిగింది అని అన్నాడంట. ఏ సినిమా దిగింది? కొత్తగా సినిమా దిగింది, ఏదో సినిమా.
దిగితే మీరు చెప్పరు, నాకు చెప్తానండి. మీరు మీరు బయటికి వెళ్తే డ్యాన్స్లు వేస్తారు అంగట్ల కోసం, ఇక్కడ మాత్రం పేరు రాదు. సరేలే, నాకేదో తెలియనట్టు నేను యాక్ట్ చేయాలి, మీకేదో తెలియనట్టు మీరు యాక్ట్ చేయాలి. వేస్తారం అయిపోయి మంత్రం. సరే వదిలేసేయండి. చెప్పండి. ఏదో కొత్త సినిమా వచ్చింది, కొత్తదే ఓజీ సినిమా వచ్చింది. అనుకోండి వచ్చింది కదా, కొంచెం అది ట్రెండ్ అయింది కదా, ఆవిడే చేసి అది జరిగింది కదా, అది వచ్చింది. వెళ్దాము సినిమా, మంచి సినిమా చూద్దాము, వెళ్దాము అని అందరూ వెళ్ళారంట. వెళ్ళిన తర్వాత వీళ్ళిద్దరు భార్యాభర్తలు ఇద్దరు వెళ్ళారంట. సినిమా హాల్లో కూర్చుని మంచి సెంటర్లో కూర్చున్నారంట. చక్కగా అంతా బాగా కనబడుతుంది, మంచి సౌండ్ సిస్టమ్ అంతా బాగుంటుంది, ఏసీ బాగా తగులుతుంది. అవన్నీ చక్కగా కూర్చుని సినిమా చూస్తా కూర్చుని ఉన్నారంట. సినిమా చూస్తా కూర్చుని ఉంటే పెళ్ళి కొడుకు మంచి పాట వచ్చేటప్పటికి కాళ్ళు సేకొచ్చేతనే, మంచి కొంచెం అడవిడిగా చేసేటప్పటికి చప్పట్లు కొట్టేస్తున్నాడు, వెళ్ళేస్తున్నాడు. బిజీ అయిపోయాడు, ఇంకా మునిగిపోయాడు, ఇంకా అందులో ఇంకా లోకంలోకి వెళ్ళిపోయాడు, ఇంకా సినిమాలోకి వెళ్ళిపోయాడు. ఇంకా పెళ్ళి కొడుకు, ఈ పెళ్లి కూతురు వెళ్తలేదంట ఎక్కడికే, ఆ లోకంలోకి. ఎందుకంటే ఇప్పుడు మారుమోసు పొందింది, చక్కగా రెడీ అయిపోయింది, డ్రెస్ అప్ అయిపోయింది, ఫ్రెష్ అప్ అయిపోయింది, అంతా చక్కగా రెడీ అయిపోయి బండి ఎక్కేసి ఇద్దరు సినిమాకి వెళ్ళిపోరు. కానీ సినిమాకి వెళ్ళిపోయి కూర్చున్న తర్వాత సగం సినిమా అయిపోయిన తర్వాత ఇంటర్వెల్ అయిపోయేటప్పుడు బయటికి వెళ్దామని చెప్పేటప్పటికి ఈవిడ లేచిందంట. ఇలా చూసేటప్పటికి ఎడుతుంది. బిడ్డ ఏమైంది ఎందుకు ఎడుతున్నావు అని అడిగాడంట. నేను నిన్నేమనలేదు కదా, నిన్నేమనుకోండి, ఎందుకు ఎడుతున్నావు, ఏమైంది, మీ నాన్న గుర్తొచ్చాడా, మీ అమ్మ గుర్తొచ్చిందా, ఏమైంది, అసలు ప్రాసెస్, అసలు ఏం జరిగింది. నెత్తి నీరు కూడా పిచ్చెక్కిపోతుంది అతనికి. ఏం జరిగింది అని అడుగుతుంటే పాపు కానీ పెద్దగా తీసుకెళ్ళాడు అంట బయటికి. ఇంటర్వెల్కే 10ంటికా ఇంటర్వెల్లో ఏదో టైంలే, ఆ టైంని తీసుకెళ్ళాడు ఇంటర్వెల్కే. ఆ ఇంటర్వెల్కి వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళి కూర్చుని ఉంటే, అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంటర్వెల్లోకి వెళ్ళి బయటికి వెళ్ళిన తర్వాత ఆ పాప్కార్న్ తింటున్నాడంట. పాప్కార్న్ ఇప్పిస్తాను రెడీ తీసుకెళ్తే కళ్ళంట నీటి చుక్కలు చూసి అడిగితే అప్పుడు చెప్తుందంట, నా తల్లిదండ్రులు కొన్ని అప్పగింతలు అప్పగించారు, నేను మారుమనసు పొందాను, మనసు మార్చుకున్నాను, యేసుప్రభువుని నమ్ముకున్నాను. మీరు నమ్ముకోలేదు, మీరు మారుమనసు పొందలేదు, అయినప్పటికీ మిమ్మల్ని చేసుకోవడానికి నేను ఇష్టపడ్డాను, మంచిదే. మా సేవకులు చెప్పింది ఏది చెప్తే మేము అది పాటిస్తాం, తూచే తప్పకుండా, అది వాక్య సత్యం. కాబట్టి మా పాస్టర్ గారు మీ ఇంటికి వచ్చేటప్పుడు నీ భర్త మాట మాత్రం వినమ్మా, భర్త మాట తూచే తప్పకుండా వినమ్మా అని చెప్పారు. కాబట్టి నీ మాట విని నేను సినిమా హాల్కి వచ్చాను. నేను పుట్టింది మొదలుకొని ఈ రోజు వరకు సినిమా హాల్కి రాలా, సినిమా చూడలేదు, సినిమా గురించి నాకు తెలియదు అని అన్నదంట. దేవుని ఆత్మ ఆ పురుషుడి మీదకి, ఆ యొక్క వరుడి మీదకి రాగానే అక్కడే సినిమా హాల్ అరౌండ్ ఏరియా గ్రౌండ్లో గిలగిల కొట్టుకుని పశ్చాత్తాపడి కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడిగి, నేను తప్పు చేశానమ్మా, ఇంకెప్పుడు నిన్ను సినిమాకి తీసుకురాను, నీకు ఇష్టం లేకుండా నేను ఏ పని చేయను, నేను చెడుగా ప్రవర్తించాను, నేను తప్పు చేశాను, నన్ను క్షమించాను పశ్చాత్తాపడి సరి చేసుకుని ఆ సమయంలోనే అక్కడే మారుమనసు పొంది మనసు మార్చుకున్నాడంట. గొప్ప సేవకుడైపోయాడు, సేవ చేస్తున్నారు వాళ్ళు. గల కారణం సేవకుడు చెప్పినటువంటి మాట విన్నది, వాక్య ప్రకారం జీవించడానికే ఇష్టపడ్డది. మనమైతే నేను చూడని చెప్పనా, నేను చూడంతే. మరి సేవకులు చెప్పిన మాట ఏమైపోయింది? దేవుని కోసం మాట అనిపించుకోవడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? నీ హృదయం విరిగిపోవాలి, నీ హృదయం నలిగిపోవాలి. ఎట్లా పడేస్తే ఇంకట్లా, ఏదైతే ఇంకది. నా నిమిత్తం చెడ్డ మాటలలో అబద్ధపు మాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు, మీ ఫలము పరలోక రాజ్యంలో అధికమవుతుంది అనిపించుకుంటున్నావా ఋతు? దేవుని కోసం ఒక మాట అనిపించుకోవడానికి మనకు బాధ, దేవుని కోసం మనం నలిగిపోవడానికి బాధ, ఎంత వేదనో. యేస్కేలు గ్రంథం 11వ అధ్యాయం 19వ వచనం. వారు నా కట్టడలు నా విధులను అనుసరించి గైకొనున్నట్లు
నేను వారి శరీరంలో నుండి రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండెను ఇచ్చి వారికి ఏక మనసును కలుగజేసి వారి యందు నూతన ఆత్మను పుట్టిందని సరిపోద్దండి. వారు నా కట్టడం నా విధులను గైకొన్నట్లు నేను వారి శరీరంలోనికి రాతి గుండెను తీసివేసి, మన హృదయంలో ఏముంది? రాతి గుండె. ఇది కదలది, ఇది మెదలది, ఇది స్ట్రాంగ్, ఇది బదలది, ఇది బండ. ఈ బండ లాంటి హృదయాన్ని, మొండివారిపోయిన హృదయాన్ని, కఠినమైనటువంటి హృదయాన్ని తీసివేసంట మాంసపు గుండెని ఇస్తాడంట. మాంసపు గుండె. నొక్కితే నొక్కడిపోద్ది మాంసపు గుండె, నరికితే నరికడిపోద్ది మాంసపు గుండె, కొడితే పచ్చడైపోద్ది మాంసపు గుండె, చిందర వందర అయిపోద్ది మాంసపు గుండె. ఇది విరిగి నలిగినటువంటి హృదయం. మాంసపు గుండెని దేవుడు నీకు ఇస్తాడంట. కఠినమైనటువంటి హృదయాన్ని తీసివేస్తాడంట, రాతి గుండెని తీసివేస్తాడంట, నూతనమైనటువంటి ఆత్మను నీలోనికి పుట్టిస్తాడంట. దేవుని యొక్క కట్టడలు, దేవుని యొక్క ఆజ్ఞలను గైకొనడానికి ఇష్టపడుతున్నావా? ఈ కఠినమైపోయినటువంటి నీ హృదయాన్ని తీసివేసుకోగలుగుతున్నావా? కఠినమైపోయినటువంటి మనసాక్షిని తీసివేసుకోగలుగుతున్నావా? నీలో ఉండినటువంటి మొండి స్వభావాన్ని తీసివేసుకోగలుగుతున్నావా? ఎంత స్ట్రాంగ్! కదలాలంటే కదలను. నాబాలు అనబడిన వాడున్నాడు. నేను ముగించిపోతున్నా. నాబాలు అనబడిన వాడున్నాడు ఒకడు. కొంచెం మాంసం, కొంచెం రొట్లు అవి కొంచెం కావాలయ్యా అని వెళ్ళి అడగండి అని దావీదు మహారాజు పనులు పంపిస్తే ఆడెవడరాడు? యెష్షై ఎవడు? యెష్షై కుమారుడు ఎవడు? దావీదు ఎవడు? దావీదు తండ్రి యెష్షై ఎవడు అన్నాడు. కఠినమైనటువంటి స్వభావంతో మోటివాడిగా ఉండి స్ట్రాంగ్గా ఉండి ఆ మాటలు మాట్లాడుతున్నాడు. వెంటనే పనివారు వచ్చి ఇదిగో అట్లా మాట్లాడుతున్నాడు అయ్యా ఆ నాబాలు అనబడిన వాడే అంటే, వెంటనే రండిరా, బయలుదేరండి, గుర్ర లేకండి, రథ లేకండి అని బయలుదేరి టక 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 అని అక్కడ సిద్ధపడ్డాడు బయలుదేరి వెళ్ళిపోవడానికి. సైన్యాన్ని వేసుకుని వెళ్ళిపోతుంటే ఎందుకు చంపేయడానికి, మనిషిని చంపేయడానికి వెళ్ళిపోతుంటే నాబాలు భార్య అనబడినటువంటి అబీగాయిల్ అనబడినటువంటి వ్యక్తి ఆ సంగతి తెలుసుకొని కొన్ని జున్నుగడ్డలను, కొంచెం యవలను, కొంచెం ఆహార పదార్థాలను, కొంచెం తేనెను, కొంచెం వాటిని తీసుకుని మరలా ఒక గాడిద మీద ముందు పంపించి, మీరు నడండి నేను వెనకాల వస్తున్నానని చెప్పి వాటిని ముందు పంపించి ఇవి వెనకాల బయలుదేరి వెళ్ళి ఆవిడ ఆ రాజు కనబడగానే, దావీదు మహారాజు కనబడగానే వెంటనే దిగి సాష్టాంగపడి నమస్కారం చేసి, అయ్యా నా భర్త మోటివాడు అనే సంగతి మీకు తెలిసిందే, నా భర్త మోటివాడు, ఆ తప్పు నేను చేశాను అనుకుని దయచేసి నన్ను క్షమించి, నన్ను తప్పుదా నేను ఒప్పుకుంటున్నాను, నన్ను క్షమించి దయచేసి వీటిని స్వీకరించండి, నా భర్తను ఏమీ చెయ్యొద్దు దయచేసి అని అన్నాను. ఆమె తగ్గించుకుని పశ్చాత్తాపడి సరి చేసుకుని అడిగిన విధానాన్ని బట్టి దావీదు ఏమీ చేయకుండా తిరిగి రిటర్న్ వెళ్ళిపోయాడు. కానీ దేవుడు మాత్రం ఊరుకోలేదు. కరెక్ట్గా లెక్క చొప్పున 10 రోజుల్లో మొత్తేశాడు, చచ్చిపోయాడు. అంతే నాబాలు దెబ్బకి చచ్చిపోయాడు. గల కారణం ఏంటంటే దేవుని సేవకుడైనటువంటి అభిషక్తుడైనటువంటి దావీదు మీద విరోధంగా దావీదెవడో, యెష్షై కుమారుడెవడో అని మాట్లాడుతూ వచ్చాడు. నేను ఒక మాట చెప్తున్నాను, కఠినమైనటువంటి స్వభావం అనర్థాలకి దారి తీసేస్తుంది. హృదయాన్ని కఠినం చేసుకుంటే యెష్షై గ్రంథం, సామెతల గ్రంథం 28వ అధ్యాయం ఆఖరి వచనం చదవండి, 14వ వచనం. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 14వ వచనం. 28వ అధ్యాయం 14వ వచనం. నిత్యము భయం కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు, హృదయమును కఠినపరుచుకుని వాడు కీడులో పడును. సరిపోదండి. నిత్యము భయం కలిగి ప్రవర్తించేవాడు ధన్యుడు, హృదయమును కఠినపరుచుకొని వాడు కీడులో పడును. హృదయాన్ని కఠినపరుచుకుంటావా? హృదయాన్ని కఠినపరుచుకుని కీడులో పడతావా? కీడండి రాకూడదండి. కీడంత భయంకరమైనది ఇంకొకటి ఉండదు. మనం దేవుని బిడ్డలమైంది, మన ఇంటికి కీడెందుకు రావాలి? మన దగ్గరికి కీడెందుకు రావాలి? నిత్యము మేలుతో, నిత్యము దీవెనలతో, నిత్యము ఆశీర్వాదాలతో మన కుటుంబాలు నింపబడాలి. కీడులు కాదు మన కుటుంబంలోనికి రావాల్సింది. నువ్వు హృదయాన్ని కఠినపరుచుకుంటే నీ గృహంలోనికి వస్తుంది కీడు. కీడులో పడిపోతావంట. కీడులో ఎందుకు పడిపోవాలి? నిత్యము భయం కలిగి ప్రవర్తించి నువ్వు ధన్యుడు అవుతావు. నీ హృదయాన్ని కఠినపరుచుకున్నావా? కీడులో పడతావు. ఎందుకు హృదయాన్ని కఠినపరుచుకోవాలి? వాక్యం బోధించినప్పుడు వాక్య ప్రకారం జీవించడానికి ఇష్టపడు. ఇంతేలే చెప్తారులే, అంతేలే అని అనుకోవద్దు. నీ మేలు కోసం, నీ జీవితం కోసం, నీ బాగోగుల కోసం మాట్లాడుతున్నారని తెలుసుకుని నువ్వు మనసు మార్చుకో. దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తాడు, దేవుడు నిన్ను బట్టి ఆనందిస్తాడు.
దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తాడు. శృతి మెత్తని హృదయం అయిపోవాలి నీ హృదయం, మెత్తని మాంసపు గుండె అయిపోవాలి నీ హృదయం, దూదిలా తయారైపోవాలి నీ హృదయం, విరిగి నలిగిపోయిన హృదయంగా మార్చబడిపోలే. ఎలా పడేస్తే ఇంకలా, ఎటు వేస్తే అటు, పొడుకోబెడితే పొడుకోబెట్టి, నించోబెడితే నించోబెట్టి, అలాగా అంత శృతి మెత్తని హృదయంగా మార్చబడిపోలేదు. నీలో ఇంకా కఠినత్వం ఉంటుంది. ఆ కఠినత్వాన్ని తీసుకోకపోతే నువ్వు కీళ్ళలో పడిపోతావు. కఠినమైనటువంటి స్వభావాన్ని తొలగించుకోగలుగుతున్నావా? నీ మనస్సాక్షిని తెలియపరుస్తున్నప్పుడు నీ మనస్సాక్షి ప్రకారం నువ్వు జీవించగలుగుతున్నావా? మనస్సాక్షి ప్రకారం జీవించగలుగుతున్నావా? దేవుడు నిన్ను బట్టి సంతోషించాలి, దేవుడు నిన్ను బట్టి ఆనందించాలి. కఠినపరుచుకున్నటువంటి నాబాలు కీళ్ళలో పడిపోయాడు. నువ్వెందుకు కీళ్ళలో పడిపోలే? కఠినపరుచుకోవద్దు, నీ హృదయాన్ని కఠినపరుచుకోవద్దు. ఏసేపు ఉన్నాడు, ఏసేపుని గుంట్లోకి తోసేశారు అన్నయ్యలు. బాధ అనిపించాడు. పైనుండి కేకేస్తే వినపడుతుంది కానీ కింద నుండి కేకేస్తే వినపడదు కేక స్వరం. చచ్చిపై నుండి కేకేస్తే కింద ఉన్న వాళ్ళకి వినపడుతుంది, కింద నుంచి కేకేస్తే పైన ఉన్న వాళ్ళకి వినపడదు. గుంటలో తోసేస్తే తీసే నాదుడు లేడు. దేవుడు కృంకరించి కృప చూపించి ఆ గుంటలోంచి వారే తీసేటట్లు సహాయం తీశారు. మిద్యానీయులకి అమ్మేశారు. మిద్యానీయుల దగ్గర నుంచి మళ్ళీ పోతిఫర్ కొనేసుకున్నాడు. పోతిఫర్ నుంచి మరలా జైల్లోకి వెళ్ళిపోయాడు. జైల్లోంచి మరలా ఫరో ఇంటికి చేర్చబడ్డాడు. ఆఖరిగా అన్ని శ్రమలు అయిపోయిన తర్వాత ఒక్కసారి వాళ్ళ మిద్యానీయులకి అమ్మకుండా ఉంటే తన జీవితం బాగుపడేదే. మిద్యానీయులకు అమ్మనందుకు మిద్యానీయులు పోతిఫర్ ఇంట్లో పెట్టారు. పోతిఫర్ భయంకరమైనటువంటి ఇబ్బంది పెట్టి మళ్ళీ చెరసాల పడేస్తే అక్కడ అవమానం, వాల్యూ కోల్పోయాడు, విలువ కోల్పోయాడు, తనకున్నటువంటి క్యారెక్టర్ లైఫ్ కోల్పోయాడు. తీసుకెళ్ళి చెరసాలలో పడేస్తే చెరసాలలో బాధలో, శ్రమలో, అవమానం, దెబ్బలో, కఠినమైనటువంటి కారాగార శిక్ష, దాన్నంతా భరించిన తర్వాత ఆఖరికి వచ్చి పోతిఫర్ ఇంట్లో పడ్డ తర్వాత, దీవించబడిన తర్వాత, ఆశీర్వదించబడిన తర్వాత అన్యోళ్ళు వచ్చారు. అన్యోళ్ళు వస్తే ఏయ్ ఎవడరా మీరు, ఏడకొచ్చారు అన్నట్టు కఠినంగా పైకి మాట్లాడాడు. కానీ తన మనసులో హృదయం మాత్రం శుతిమెత్తని హృదయం, అది నలిగిపోతుంది. అట్లా తిరిగి కళ్ళంట నీళ్ళు తుడుచుకుంటున్నాడంట. పైకి మాత్రం మాట్లాడగలుగుతున్నాడు కానీ లోపల మాత్రం కృంగిపోతున్నాడు. ఏదో అన్నాడో, ఏదో జరిగింది, అంతా అయిపోయింది. ఆఖరిగా తన తండ్రి చనిపోయిన తర్వాత అన్యులందరూ దగ్గరికి వచ్చి, అరే తమ్ముడు, తెలియక ఏదో తప్పు చేసాం, మమ్మల్ని క్షమించరా. నానున్నంతసేపు మీ దగ్గరికి వచ్చి క్షమాపణ అడగమని చెప్పాడు, అడగలేదురా. ఇప్పుడు అడుగుతున్నా, మమ్మల్ని క్షమించి మమ్మల్ని శిక్షకు పాత్రలుగా ఎంచొద్దురా అని అంటే, అరే నానున్నప్పుడేమో నాన్నకు భయపడి మిమ్మల్ని ఏమి చేయను, నాన్న చనిపోయిన తర్వాత మిమ్మల్ని ఏదో చేసేస్తానని మీరు అనుకున్నారా? నో, మిమ్మల్ని ఏమీ చేయను. అప్పుడు ప్రేమ చూపించి, నా దేవుడు నా మీద కనికరించి కృప చూపించి మీ చేతుల ద్వారా మిద్యానీయులకి గుంటలో తోసి, గుంటలోంచి మిద్యానీయులకి అప్పచెప్పి మిద్యానీయులు తీసుకొచ్చి పోతిఫర్ ఇంట్లో పడేశారా. పోతిఫర్ ఇంట్లోంచి చెరసాల్లోకి వెళ్ళి, చెరసాల్లోంచి ఇప్పుడు ఫరో ఇంటికి రాగలిగానంటే అప్పుడు మీరు గుంటలో పాడేసి మిద్యానీయులకి అమ్ముందే కారణం. మీ ద్వారా దేవుడు నాకు ఆడ శ్రమలు ఎట్టాడు. మీరే కనుక నన్ను నమ్మపోతే నేను ఈ పొజిషన్లో ఉండేవాడిని కాదు. నేను మీకు ఇలాగా ఇప్పుడు కొనుక్కోవడానికి నేను వచ్చేవాడినిరా. దేవుడు నన్ను హెచ్చించాడు, మీకు ప్రభువుగా చేశాడు, అంతేగాని ఇందులో ఏమీ లేదు. మీ ద్వారా నాకు మేలు చేసి పెట్టాడు, సంతోషించండి, బాధపడకండి అన్నాడు. అదే నువ్వు నేనైతే రారా, ఇప్పుడు దొరికవు రా, నీకుంది రా, వీళ్ళని తీసుకెళ్ళి వదలొద్దు, కఠినమైనటువంటి శిక్షకు గురి చేసేయండి వీళ్ళని అని చెప్తారు. ఆ మాట రాలేదు అతని నోటంట. మనస్సాక్షి కఠినపరుచుకునేటువంటి స్వభావం కాదు, సున్నితమైనటువంటి మనస్తత్వంతో కీడులో పడకుండా ఉండేటట్లు మాంసపు గుండె, మెత్తని గుండెతో అతడు లోబడ్డాడు, లొంగిపోయాడు, దేవుని దృష్టికి ఇష్టపడ్డాడు. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగు చేస్తుందంట. నువ్వు కన్నీరు కాచగలుగుతున్నావా? బీడు బారిపోయినటువంటి మీ బీడు భూములను దున్నుకోండి అంటాడు ఇర్మీయా భక్తుడు. దున్నుకోగలుగుతున్నావా? కళ్ళంట నీళ్ళు కాచి నీ దేహాన్ని, నీ హృదయాన్ని శుద్ధీకరించుకోగలుగుతున్నావా? మెత్తని మాంసపు గుండెలాగా నీ దేహాన్ని శుద్ధీకరించుకోగలుగుతున్నావా? మెత్తన చేసుకోగలుగుతున్నావా? కఠినమైనటువంటి రాతి గుండెను కరగొట్టగలుగుతున్నావా?
ఇంకా అదే కఠినమైనటువంటి స్వభావంతో ఇలాగే జీవిస్తావా? కఠినమైనటువంటి స్వభావం నుంచి విడుదల పొంది మాంసపు గుండె ద్వారా మేలుల ఆశీర్వాదాలు సంపాదించుకుంటారని తెలియపరుస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. మోకరించిన ప్రార్థన చేసుకుందాం. నన్ను మమ్మల్ని ఆత్మీయులుగా ప్రేమించిన నా ప్రియపరుల తండ్రి, వెతబడినటువంటి నా మాటలు నీ ప్రియపరుల హృదయాల్లో 30 తంతులుగా 20 తంతులు 100 తంతులుగా ఫలించినట్లు సహాయం అనుగ్రహించండి. వాక్యానుసారమైన జీవితాన్ని నీ ప్రియబిడ్డలకు అనుగ్రహించండి. నేను చెప్పిన మాటలో తప్పులు ఒప్పులు ఏమైనా దయచేసి నన్ను క్షమించి నన్ను పరిశుద్ధపరిచి పవిత్రపరిచి ఆత్మకార్యం జరిగించమని వేడుకుంటూ యేసు అతి పరిశుద్ధమైన నామంలో అతి వినయంతో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఒక ప్రత్యేకమైన పాట పాడుతుండగా సేవాత్మక కానుకలు ఎత్తబడడం జరుగుతాయి.